మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం దోర్నాల మండలంలోని దట్టమైన నల్లమల ఫారెస్ట్ లో ఉన్నాము. ఈ నల్లమల ఫారెస్ట్ లో జంతువులు, మృగాలు ఉన్న ప్రదేశంలో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు భోజన సదుపాయం, వాటర్, మజ్జిగ మరియు టిఫన్ ఇలాంటి మొత్తము ఇక్కడ ఇస్కాన్ సంస్థ. అన్న, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీకు ఇస్కాన్ వాళ్ళు చేసిన భోజనం ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? కర్రీస్ కానీ ఏదైనా ఎట్లుంది మీకు? మేము నా పేరు బ్రహ్మయ్య అండి. మాది కర్నూలు. మేము కర్నూలు నుంచి వెంకటాపురం వరకు వచ్చి అక్కడ నుంచి నడుచుకుంటూ పాదయాత్ర చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక 10 కిలోమీటర్స్ తర్వాత అక్కడ ఒక అకామిడేషన్ పెట్టారు. అక్కడితో పోలిస్తే ఇక్కడ ఫుడ్ చాలా క్వాలిటీగా ఉంది. అన్ని ఫెసిలిటీ చాలా బాగున్నాయి. మధ్యాహ్నం లంచ్ కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నం, సాంబారు, మిగతావన్నీ మంచిగానే ఉన్నాయి. మజ్జిగ క్వాలిటీ చాలా బాగుంది. సో అంతా బాగుంది. కానీ అక్కడ నుంచి వెంకటాపురం నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఒకటి మెడికల్ క్యాంప్ పెడితే బాగుండు. సో అదొక్కటి మిస్ అయినట్టు అనిపించింది. కానీ ఇక్కడ ఉంది, అక్కడక్కడ లేదు. సో అదొక్కటి చూసుకుంటే బాగుంటుంది. ఇక ఇస్కాన్ టెంపుల్ నుంచి అయితే ఇంకా ఎక్కడైనా కానీ బాగుంటుంది. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఈ క్లౌడ్ కి ఫుడ్ అరేంజ్ చేయడం ఇస్ నాట్ పాసిబుల్ ఇది. సో ఇక్కడ చాలా బాగుందండి. ఎట్లా ఉన్నాయి? మీకు ఇస్కాన్ వాళ్ళు పెట్టారు కదా, మీకు ఎక్కడి నుండి వచ్చారు? మీకు భోజనాలు ఎట్లా ఉన్నాయి? కర్రీస్ అవి మొత్తం ఎట్లా ఉన్నాయి? నా పేరు సుధా, బళ్ళారి నుంచి వచ్చినాము. భోజనాలు చాలా మహాద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఈ అడవుల్లో భోజనాలు పెట్టినారంటే ఎంతో అదృష్టం, పూర్వజన్మ సుకృతం అంది. ఇది భోజనం మాత్రం ఎవరు వేస్ట్ చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపము. ఓం నమ శివాయ. కర్రీస్ అన్ని చాలా బాగున్నాయి. ఇది మేము ఫస్ట్ టైం వస్తున్నది. ఇంకా రావాలనిపిస్తుంది. అందరి చేత అంత ఇది చేసుకొని రావాలనుకుంటున్నాం. మాది కర్ణాటక, బళ్ళారి డిస్ట్రిక్ట్, రెడ్డి. మాది అనంతపురం. గత 5 ఏళ్లుగా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. ఒకసారి విజయవాడ వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆత్మకూరు దగ్గర జనాలంతా నడిచే చూసి 5 ఏళ్ల క్రితము వీళ్ళంతా ఎక్కడికి నడుస్తున్నారు, ఏం కథ అని చూస్తే ఈ దట్టమైన అడవిలో దాదాపు 56 కిలోమీటర్లు ఆత్మకూరు దగ్గర వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు కాలినడక నడుస్తున్నారు. అప్పుడు నేను చిన్నపిల్లల్ని అందరినీ చూసి వీళ్ళకి అడవిలో నడుస్తున్నారు, ఆ మార్గ మధ్యంలో ఏముంది అని ఒకసారి నేను వచ్చి చూడగా ఇది కరెక్ట్. మేము ఇప్పుడు అన్నదానం పెట్టేది ఇది 4వ సంవత్సరం. ఈ 4వ సంవత్సరం కన్నా ముందు దేవనరేష్ ఆయన ఇక్కడ స్టార్ట్ చేశారు. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయనతో పాటే మనం జర్నీ చేస్తున్నాము. ప్రతిసారి ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాయింట్ కి వచ్చేసరికి ఇప్పుడు మాది మెడికల్ క్యాంప్ ఇంకొకటి ఉంటది, అదేది పంగిడి బేస్ క్యాంప్ లో ఉంటది. అక్కడ ఏమైందంటే చాలా మంది పూర్వము అదేది గతంలో వచ్చేసి చాలా మంది అక్కడికి వచ్చేసరికి అస్వస్థతకు గురై కొద్దిగా చనిపోయి, అంటే 2-3 చనిపోయే స్టేజ్లు కూడా ఉన్నాయి. అందుకు అక్కడ ఒక మెడికల్ క్యాంప్. దాని తర్వాత ఇక్కడ అన్నదానం ఎందుకు ఇక్కడ ఎంపిక చేసుకున్నాం అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 4 కిలోమీటర్లు వెళ్ళాక ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన కర్ణాటక వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు. ఈ ప్లేస్ నేను ఉగాది వచ్చినప్పుడు ఇక్కడ చూసి ఇక్కడ స్టార్ట్ చేద్దాం అని ఇస్కాన్ అనంతపురం దోర్నాల వారి సహకారంతో ఇక్కడ పెట్టేది స్టార్ట్ చేశాం. ప్రతి సంవత్సరం ఫస్ట్ సంవత్సరం వచ్చేసి 1,00,000 మందికి, సెకండ్ సంవత్సరం ఒక 2 లక్షల మంది, అలా మేము 30,000 నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 3 లక్షల మందికి రీచ్ అయ్యాం. ప్రతిసారి కూడా అంటే మా మిత్ర బృందం కానీ వీళ్ళు కానీ ప్రతిసారి కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ తో ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాం మేము మెడికల్ ఈ అన్నదాన ప్రోగ్రామ్ ని. ఇస్కాన్ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇచ్చినందుకు నా జన్మ అంతం రుణపడి ఉంటాను శివునికి. నా పేరు సుబ్బారెడ్డి. నాది ఎర్రగొండపాలెం మండలం, గంజివారిపల్లె, ప్రకాశం జిల్లా. నేను గంజివారిపల్లి సర్పంచ్ నండి. మేము ఈ యొక్క దట్టమైన నల్లమల ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో మన కర్నూలు నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు అందరికి కూడా దాదాపుగా శ్రీశైలం ఏదైతే శివరాత్రి సమయంలో వారు దాదాపుగా 48 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వెంకటాపురం, ఆత్మకూరు, వెంకటాపురం నుండి పెద్ద చెరువు ద్వారా అదేవిధంగా శ్రీశైలం చేరుకునే భక్తులందరికీ కూడా ఈ యొక్క ఇస్కాన్ దోర్నాల అనంతపురం మరియు వెంకటరెడ్డి అన్న, అదేవిధంగా పరమేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మరో వెంకటరెడ్డి గారు సోదరి గారు వారి యొక్క ఆధ్వర్యంలో
ఈ యొక్క భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ పోవడం జరిగింది. ఇది 5 సంవత్సరం కూడా 3 లక్షల మంది కూడా అన్నప్రసాద వితరణం అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో వారికి మందులతో పాటు మెడిసిన్ సౌకర్యము, అదే విధంగా 2 డాక్టర్లు, 4 నర్సులు, అదే విధంగా అంబులెన్స్ సౌకర్యము, అదే విధంగా మంచినీటి సౌకర్యం కూడా అందరికీ అందించడం జరుగుతుంది. 2 మెడికల్ క్యాంపులు, ఈ విధమైన భోజనం కూడా అందరికి కూడా ఏర్పాటు చేస్తూ ఈ యొక్క దాదాపుగా 6 రోజుల పాటు నిరంతరాయంగా మనము ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల కూడా వారికి భోజనము, అవసరమైనటువంటి టిఫను అన్ని కూడా ఈ యొక్క మా యొక్క దాతలందరి సహకారంతో దాదాపుగా 3 లక్షల పైచీలకు భోజనం అనేది అందరికి కూడా ఈ యొక్క దట్టమైన ప్రాంతాలు అందించడానికి ఆ శివుడు మా అందరికి కూడా అవకాశం కల్పించినందుకు, సేవ చేయడానికి కల్పించినందుకు కూడా మేమందరం ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞతగా ఉంటాం. ముందుగా సుమన్ టీవీ వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు దాదాపు మనము ఇక్కడ శివరాత్రి పునర్నించుకొని కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి, ఏపీ నుంచి దాదాపు ఈ శివరాత్రిని శివుని దర్శించుకోవడానికి ఈ అడవి మార్గాన దాదాపు కొన్ని లక్షల మంది పాదయాత్ర చేసుకుంటూ జనాలు ఇక్కడే పోతారనమాట. ఇంతమందికి ఇక్కడ దట్టమైన అడవిలో మంచినీళ్ళ సౌకర్యం కూడా లేని ప్రదేశంలో వెంకటరెడ్డి గారు, అలాగే ఇస్కాన్ ఆధ్వర్యంలో వెంకటరెడ్డి, అలాగే కొంతమంది దాతలు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అందరికీ 3 పూట్ల ఎంత తినగలితే అంత అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషము. ఇంత మంచి కార్యక్రమంలో వెంకటరెడ్డి గారు మమ్మల్ని అందరినీ పాల్గొంచుకున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన కుటుంబం కూడా ఇలాగే ఇంకా ఇట్లాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. శివరాత్రి శుభాకాంక్షలు. మేము ఇక్కడ శ్రీశైలం అడవిలో పాదయాత్ర చేస్తున్న భక్తులకి అన్నదానం గత 4 ఏళ్ళుగా చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణంగా ఇస్కాన్ నుంచి ఇస్కాన్ సంస్థ వాళ్ళు వచ్చి వెంకటరెడ్డి గారిని అడిగితే, వెంకటరెడ్డి ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు. దీనికి సపోర్ట్ గా మేమంతా వచ్చినాము. మేము గత 4 సంవత్సరాలు చేస్తున్నాము. ఈ విధంగా చేయడానికి మెయిన్ కారణం మాకు వెంకటరెడ్డి సపోర్ట్ తోనే చేస్తున్నాము.